Yeah, hi and good evening Andarki. So this is Rashekar Reddy from Manadesham Educational Services. మీ అందరికీ తెలిసే ఉంటుంది మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 2004 నుండి ఆల్మోస్ట్ దగ్గర ఇప్పటికీ 6,000+ స్టూడెంట్స్ని వచ్చేసి డిఫరెంట్ యూనివర్సిటీస్ అండ్ డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి అనేది అడ్మిషన్స్ అండ్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ పర్టికులర్గా తీసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు 2008 నుండి పర్టికులర్గా అంటే ఎంతోమంది కన్సల్టెంట్లు ఉండొచ్చు, బట్ పర్టికులర్గా వచ్చేసి ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ను ప్రమోట్ చేస్తున్న ఏకైక కన్సల్టెన్సీగా మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ను చెప్పుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే కనుక మనము బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్లో అడ్మిషన్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు ఈవెన్ ప్లేస్మెంట్ పరంగా కూడా ఎంతోమంది స్టూడెంట్స్కు గైడెన్స్ ఇవ్వడం సరైన వేలో కూడా మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్కు ఒక అంటే యూనిక్నెస్ అనేది ఉంది అనేది కూడా చెప్పొచ్చు వేరే కన్సల్టెంట్స్తో కంపేర్ చేస్తే. అండ్ 2012 అకాడమిక్ ఇయర్ నుండి తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్గా 300+ స్టూడెంట్స్కి అనేది అడ్మిషన్ గైడెన్స్ అనేది ఇస్తున్నాం, పర్టికులర్గా ఒక బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అంత మాత్రం. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ వచ్చేసి మనము పర్టికులర్గా అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయితే అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఏం ఆప్షన్స్ ఉన్నాయి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేయడానికి అనేది క్లియర్గా వాళ్ళకి చాలా వరకు ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది. బట్ డిప్లొమా స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే చాలామంది స్టూడెంట్స్కు అగ్రిసెట్లో అంటే అగ్రిసెట్ తర్వాత ర్యాంక్ రాని వాళ్ళు వచ్చేసి చాలా వరకు ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చదవటానికి, ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయి, నాన్ ఐకార్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఎక్కడ ఉన్నాయి, వీటి గురించి అనేది ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు. కొంతమంది స్టూడెంట్స్ ఒక అగ్రిసెట్ ద్వారా మాత్రమే లోకల్లో మాత్రమే చదవడానికి ఆప్షన్ ఉంది అనే వేలో 2 years 3 years అగ్రిసెట్ కోచింగ్కి వెళ్తూ చదువుతూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే డిప్లొమా స్టూడెంట్స్ కూడా కొన్ని యూనివర్సిటీస్లో ఈవెన్ మీకున్న డిప్లొమా ఏదైతే ఉందో డిప్లొమా సర్టిఫికేట్ బేసిస్ మీద కూడా కొన్ని యూనివర్సిటీస్లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది జాయిన్ అయ్యి బీఎస్సీ అగ్రి కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. 2014 అకాడమిక్ ఇయర్ వరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్లో ఏ స్టూడెంట్ అయితే ఇక్కడ డిప్లొమా కంప్లీట్ చేస్తారో ఆ స్టూడెంట్ పర్టికులర్గా తెలంగాణ రీజియన్ లేదా ఆంధ్రప్రదేశ్ రీజియన్లో మాత్రమే బీఎస్సీ అగ్రికల్చర్ అనేది జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఎన్నో యూనివర్సిటీస్కి అనేది ప్రైవేట్ యూనివర్సిటీస్కు ఐసీఆర్ అక్రిడియేషన్ వచ్చింది. అండ్ ఆ యూనివర్సిటీస్లో కూడా డిప్లొమా స్టూడెంట్స్ను కూడా వాళ్ళను అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద డిప్లొమాను కూడా యాక్సెప్ట్ చేస్తూ అడ్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టాపిక్స్ అన్నిటి గురించి కూడా అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, యూనివర్సిటీస్లో అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా ఉన్నాయి మనకి ఎన్నో, తమిళనాడు అండ్ మహారాష్ట్రలో కూడా అఫిలియేటెడ్ కాలేజెస్లో ఏ విధంగా ఉంటుంది అడ్మిషన్ ప్రొసీజర్ అండ్ ఎలిజిబిలిటీ అనేది, దీంతోపాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద ఇవాళ మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మీరు చాట్లో మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కూడా మీ నేమ్ అండ్ క్వశ్చన్ అనేది రైజ్ చేయండి, దాని గురించి ప్రతి పాయింట్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దామండి. సో ఇఫ్ ర్యాంక్ తక్కువ వస్తే ఏమైనా ఫీ ఉంటుందా స్టడీ అనేసి. సో ఇక్కడ అగ్రిసెట్ ఏదైతే మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో అండి, అది వచ్చేసి కేవలం మనకి ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్కు మాత్రమే ఆ అగ్రిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనమాట. మళ్ళీ మనము మహారాష్ట్రలో ఏదైతే ఎంఎస్టీ సెట్ ఎగ్జామ్ రాస్తున్నామో అది ఒక ఎలిజిబిలిటీ. మనం ప్రైవేట్ కాలేజ్లో చదవాలన్నా కూడా డెఫినెట్గా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసి ఉండాలండి. ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్ మాత్రమే అక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి ఉంటుంది. సో మహారాష్ట్రలో ఏంటంటే ఎంఎస్టీ సెట్ ఎగ్జామ్ రాసింటే అంటే మనకు ఎంపీసీ కానివ్వండి బైపీసీలో ఓపెన్ ఇంటర్ చేసి ఎంఎస్టీ సెట్ ఎగ్జామ్ రాసుంటే అగైన్ అక్కడ ఉన్న ప్రైవేట్ కాలేజెస్కి అనేది మనం అప్లై చేసుకోవాలంటే ఎంసీఆర్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంకార్ రిజిస్ట్రేషన్ అనేది ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డెఫినెట్గా మన ఇంటర్ మార్క్స్తో పాటు ఎంఎస్టీ సెట్లో వచ్చిన స్కోర్ అనేది మనం అప్లోడ్ చేస్తేనే అక్కడ అప్లికేషన్ అనేది ముందుకు ప్రొసీడ్ అవుతుంది అన్నమాట. సో దీంతోపాటు మనము అంటే ఎంఎస్టీ సెట్లో కనుక ఏ ర్యాంక్ ఉన్నా పర్లేదండి మీకు, అంటే ఈవెన్ స్కోర్ అనేది కూడా చాలా తక్కువ స్కోర్ ఉన్నా కూడా ఒక ఎలిజిబిలిటీ కోసమే మనం అపియర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అపియర్ అయిన ప్రతి స్టూడెంట్ వచ్చేసి అడ్మిషన్కి అనేది ఎలిజిబుల్ అవుతారండి. సో ఇక్కడ ప్రైవేట్గా ఎంత ఫీలో కంప్లీట్ అవుతుంది అనేసి అడుగుతున్నారు. అదే అండి, ప్రైవేట్గా ఇక్కడ వచ్చేసి టోటల్ అంటే 4 lakhsలో ఇంక్లూడింగ్ హాస్టల్ ఒక 5.5 నుండి స్టార్ట్ చేస్తే కనుక 10 lakhs మధ్యలో అయిపోయే యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయి, కాలేజెస్ కూడా. అండ్ ఇంకోటి యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ఉంటాయా అనేసి అంటున్నారు. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అండి,
బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిన తర్వాత ఒకప్పుడు ఇమీడియట్గా మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్లో గవర్నమెంట్ పోస్టింగ్స్ అనేది ఏదో ఒకటి ఏఈఓ కానివ్వండి ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ అసిస్టెంట్, ఇట్లా ఏదో ఒక పోస్టింగ్ అనేది ఈవెన్ ఎఫ్సిఐ నుండి కూడా కొన్ని పోస్టింగ్స్ అనేది పడేవి. సో ఇమీడియట్గా కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత స్టూడెంట్కి వచ్చేసి ఎక్కడో ఒక చోట అంటే ప్లేస్ చేయడానికి కానివ్వండి లేదా గవర్నమెంట్ సెక్టార్లో మూవ్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉండేది. అయితే ఇప్పుడు చాలా వరకు కంపెనీస్ ఏమైపోయాయంటే ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసి అంటే గవర్నమెంట్ సెక్టార్లో అయితే కనుక నోటిఫికేషన్ పడ్డప్పుడు మాత్రమే మనం గవర్నమెంట్ సెక్టార్లో వెళ్ళగలుగుతాం. అట్లీస్ట్ ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళాలన్నప్పుడు కూడా చాలా వరకు కంపెనీస్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా తక్కువ ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక కొన్ని ఇండస్ట్రీస్ వచ్చేసి స్టూడెంట్కు అంటే హార్డ్లీ ఒక 2.5 lakh అనేది ఆఫర్ చేస్తున్నాయి. అంటే మనం బీఎస్సీ అగ్రికల్చర్ 10 lakhs ఖర్చు పెట్టి చదివిన తర్వాత 2.5 lakhలో స్టూడెంట్ అనేది జాబ్ చేయడానికి కూడా చాలా వరకు విల్లింగ్గా లేరు. అయితే కొన్ని చాలా మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయండి. అంటే మనం క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకపోయినప్పటికీ కూడా డైరెక్ట్ మనము ఇండస్ట్రీస్కి వెళ్ళి మనము అక్కడ మనం ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేసి కూడా ఈజీగా మంచి ప్యాకేజ్ అనేది మనము తెచ్చుకోవచ్చండి. సో ప్రైవేట్లో నాన్ ఐకార్కి ఆల్ సెమ్ ఫీ అండ్ ఫుడ్తో సహా ఎంత అవుతుంది అనేసి, నాన్ ఐకార్ అయితే హార్డ్లీ అండి టోటల్ మొత్తం కలిపి కూడా హాస్టల్ అంతా కలిపి కూడా యావరేజ్గా ఒక 4 lakhsలో టోటల్ అయిపోతుంది. అంటే మంచి మంచి యూనివర్సిటీస్ కూడా నాన్ ఐకార్లో అయిపోతుంది. అగైన్ ఇక్కడ నాన్ ఐకార్లో 4-5 lakhsలో మీరు కంప్లీట్ చేసుకునే దానికంటే కూడా ఎన్నో కాలేజెస్ వచ్చేసి అంటే 5.5 lakhలో ఇంక్లూడింగ్ హాస్టల్ కంప్లీట్ అయి ఉన్నాయి. సో మై బెటర్ సజెషన్ ఈస్ ఆప్ట్ ఫర్ ఐకార్ అక్రిడియేషన్ యూనివర్సిటీస్. అండ్ వేరే స్టేట్స్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వస్తే ఫీలో ఏమైనా చేంజ్ ఉంటుందా అనేసి. అయితే వేరే స్టేట్స్లో ఒకవేళ మనకు మంచి స్కోర్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్టీ సెట్ మహారాష్ట్రలో కండక్ట్ చేసే ఎంఎస్టీ సెట్లో మీకు మంచి స్కోర్ వచ్చిందనుకోండి, డెఫినెట్గా అక్కడున్న గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ ఎలాగైతే తెలంగాణలో ఒక 5 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ వచ్చేసరికి మహారాష్ట్రలో ఆల్మోస్ట్ 22 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఒక 2% అనేది అదర్ స్టేట్ వాళ్ళకు కూడా ఫ్రీ సీట్స్ అనేది ఇస్తారనమాట. కౌన్సిలింగ్ ద్వారా సీట్లు అనేది ఇస్తారు. సో ఇన్ కేస్ మనకు ఎంఎస్టీ సెట్లో మంచి స్కోర్ వచ్చి మనకు అక్కడ ఫ్రీ సీట్ వచ్చింది అనుకోండి గవర్నమెంట్ కాలేజెస్లో, డెఫినెట్గా ఎటువంటి ఫీ అనేది ఉండదండి. అండ్ ప్రైవేట్ కాలేజెస్కు మాత్రం మనకు ఎంఎస్టీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చే స్కోర్తో ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ అండ్ వాళ్ళు ఏదైతే ఫీ ఉందో అందరికి కూడా సేమ్గానే ఉంటుందండి. సో ఎటువంటి స్కాలర్షిప్స్ కానివ్వండి ఇట్లాంటివి ఏముండవు. అండ్ సార్ మరి మేము ఓపెన్ ఇంటర్ అప్లై చేయలేదు సార్, ఎలా సార్ మరి మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తే 1 year వేస్ట్ అవుతుందిగా అనేసి అడుగుతున్నారు. సో ఓపెన్ ఇంటర్ ఒకవేళ అంటే మనకు టీఎస్ఓఎస్ కాకుండా ఏపీఓఎస్ కాకుండా ఎన్నో ఓపెన్ ఇంటర్ కోర్సెస్ అనేది ఆఫర్ చేసే బోర్డ్స్ ఉన్నాయండి. మనకు ఈవెన్ ఎన్ఐఓఎస్ కూడా ఉందండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనేసి ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేస్తారు. ఆ ఓపెన్ స్కూలింగ్ కూడా ఉంది, వెస్ట్ బెంగాల్ ఓపెన్ స్కూలింగ్ కూడా ఉంటాయి. వీటి గురించి మీరు డేట్స్ కనుక ఒక్కసారి ఆన్లైన్లో చెక్ చేసుకొని ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వరకు ఓపెన్ ఇంటర్ బోర్డ్స్ వచ్చేసి ఫెబ్ ఎండింగ్కు క్లోజ్ అయిపోతాయి. సో ఈ లోపల ఎంత త్వరగా వీలవుతే అంత తొందరగా ఓపెన్ ఇంటర్కి అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే డెఫినెట్గా మీకు మళ్ళీ అంటే ఇంటర్ బేస్ మీద ఎక్కడైనా జాయిన్ అవ్వడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ రమ్యశ్రీ అడుగుతున్నారు, ఐకార్ కాలేజ్లో బీఎస్సీ చేయడానికి డిప్లొమా రిజల్ట్స్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అనేసి. సో ఐకార్ కాలేజ్లో బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి ఇక్కడ మనకు డిప్లొమా మార్క్స్తో అనేది ఎటువంటి సంబంధం ఉండదమ్మా. సో ఇక్కడ ఏమవుతుందంటే డెఫినెట్గా ఒక 50% మార్క్స్ తోటి మనం పాస్ అవుట్ అవుతే సరిపోతుంది. 50% మనకు డిప్లొమాలో స్కోర్ ఉంటే కనుక మనం ఐకార్ కాలేజెస్లో బీఎస్సీ అగ్రికల్చర్ అనేది చేయొచ్చు. సో అదొక బేసిక్ ఎలిజిబిలిటీ అనమాట. 50% ఉంటే సరిపోతుంది. అండ్ స్కోర్ అనేది కొంతమంది వచ్చేసి 70%, 80% వచ్చిన వాళ్ళకు కూడా కొంతవరకు ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్లో ఈవెన్ స్కాలర్షిప్స్ కూడా అంటే ఫీ అనేది ఒక 15,000 to 20,000 స్కాలర్షిప్లు కూడా ఇస్తూ అట్లా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ వేరే స్టేట్స్లో ఓకే 1 second సార్ ఢిల్లీ తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఐకార్ ఉందా అనేసి. రైట్, తీర్థంకర్ యూనివర్సిటీ వచ్చేసి ఇది ఢిల్లీ కాదండి, ఉత్తరప్రదేశ్ మొర్దాబాద్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఢిల్లీ నుండి రఫ్గా ఒక 150 kilometers దూరంలో ఉంటుంది తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ అనేది, మొర్దాబాద్ రీజియన్లో ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి రీసెంట్గానే ఐసీఆర్ అక్రెడియేషన్ అనేది వచ్చిందనమాట.
సో ఈ ఇయర్కి వచ్చేసి తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ అండ్ దాంతోపాటు జిహెచ్ రాయ్సోని యూనివర్సిటీ అనేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ రెండు యూనివర్సిటీస్కి అనేది ఐకార్ అక్రిడియేషన్ వచ్చిందండి. సో కొత్తగా ఐకార్ అక్రిడియేషన్ వచ్చిన వాటిల్లో ఈ రెండు యూనివర్సిటీలు. అండ్ జయశంకర్ యూనివర్సిటీలో బెస్ట్ కాలేజ్ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఉన్న జయశంకర్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ ఏవైతే కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఉన్నాయో అశ్వరావుపేట కానివ్వండి, ఈవెన్ రాజేంద్ర నగర్ కానివ్వండి, పాలెం, వరంగల్, జగిత్యాల, ఇవన్నీ కూడా సిరిసిల్లలో ఉన్నవి అన్నీ కూడా బెటర్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు గవర్నమెంట్ కాలేజెస్లో అయితే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుందండి. సార్ మీ కాలేజ్లో ఎంత ఫీలో కంప్లీట్ అవుతుంది టోటల్ స్టడీ అనేసి, ఇక్కడ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది ఒక పర్టికులర్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ అనేది ఎప్పుడు కూడా రిప్రజెంట్ చేయదండి. సో ఎన్నో కాలేజ్ ఆప్షన్స్ అనేది ఉన్నాయి. సో ఏ కాలేజ్ తీసుకున్నా కూడా ఫీ అనేది అంటే కాలేజ్ బట్టి ఒక 4 lakhs నుండి 10 lakhs మధ్యలో ఉన్నాయన్నమాట. ఐకార్ కాలేజ్లో బీఎస్సీ చేయడానికి డిప్లొమా రిజర్వ్స్, ఓకే సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. సో సిఈసి తీసుకుంటే బీఎస్సీకి ఎలిజిబుల్ అనేసి. సో బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలంటే చాలా వరకు కాలేజెస్ వచ్చేసి అంటే ఇక్కడ మనకు బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాయి. అండ్ కొన్ని యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో మాత్రం ఈవెన్ ఎంపీసీ స్టూడెంట్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సిఈసికి మాత్రం ఎలిజిబిలిటీ అనేది లేదండి. ఐటీఎంలో టోటల్ ఫీ ఎంత? సో ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో రఫ్గా ఇంక్లూడింగ్ హాస్టల్ కానివ్వండి, అదర్ ఫీ కానివ్వండి, మొత్తం కలిపి ల్యాబ్, లైబ్రరీ, ఎగ్జామినేషన్ ఫీజ్ అంతా కలిపి రఫ్గా వచ్చేసి ఒక 10 lakhs అనేది 4 yearsకి అవుతుందండి కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల. అండ్ నెక్స్ట్, సో ఆర్గానిక్ బీఎస్సీ ఉంటుందా అనేసి ఇంకో క్వశ్చన్ అడిగారండి. సో బీఎస్సీ అగ్రికల్చర్లో వచ్చేసి ఆర్గానిక్ అంటే బీఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేసి ఒక సబ్జెక్ట్ అయితే ఉందండి. అది కంప్లీట్ డిఫరెంట్ అండి. సో బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఏదైనా ఒక స్పెషలైజేషన్ చేసుకోవడానికి కూడా ఫారిన్లో చాలా కంట్రీస్ అనేది ఆఫర్ చేస్తున్నాయండి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద. బట్ బీఎస్సీలో మాత్రం అగ్రికల్చర్ అనేది ఒకటే కోర్స్ ఉంటుంది అండ్ దాంట్లో మళ్ళీ అంటే సపరేట్ అనేది ఏమీ ఉండదండి. నెక్స్ట్, బీఎస్సీకి ఓపెన్ ఇంటర్ కావాలి అనేసి అంటే, సో డిప్లొమా మీద ఏంటంటే చాలా వరకు యూనివర్సిటీస్ అనేది స్టూడెంట్స్ని అడ్మిషన్స్కి అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ఓపెన్ ఇంటర్ ఉంటే కనుక డెఫినెట్గా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందండి. బట్ స్టిల్ కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి వితౌట్ ఓపెన్ ఇంటర్ కూడా స్టూడెంట్స్ అనేది అడ్మిషన్ తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనము ఎల్పియు కానివ్వండి, గురుకాశీ కానివ్వండి, తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ కానివ్వండి, షౌట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈవెన్ డిప్లొమా స్టూడెంట్స్ని కూడా అడ్మిషన్కి అనేది అలో చేస్తున్నారండి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, దేర్ ఎనీ జాబ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ ది కోర్స్ కంప్లీషన్ అనేసి అడుగుతున్నారండి. సో డిప్లొమా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా ఉన్నాయండి మనకు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎన్నో అంటే అగ్రో రిలేటెడ్ ఇండస్ట్రీస్ అనేది ఉన్నాయి. వీటిల్లో ఈవెన్ డిప్లొమా క్వాలిఫికేషన్ మీద కూడా అంటే ఎవరికైతే ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు ఈవెన్ అంటే ఈ అగ్రో ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్ కూడా అప్రోచ్ అయ్యి మనము అక్కడ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో వాళ్ళ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది ఫేస్ చేసి డెఫినెట్గా జాబ్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు అండి. ఆప్షన్స్ అయితే ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి అన్నమాట. సో అదర్ స్టేట్స్లో బీఎస్సీ అగ్రికల్చర్ ఎందుకు ఎలిజిబుల్ కాదు అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ అదర్ స్టేట్స్లో బీఎస్సీ అగ్రికల్చర్కు ఎలిజిబుల్ కాకపోవడానికి ఒక మేజర్ రీజన్ వచ్చేసి మనకి ఇక్కడ తెలుగు మీడియంలో ఎడ్యుకేషన్ అనేది ఉందండి. ఇప్పుడు కొంత ఇంగ్లీష్ మీడియంకి అనేది కన్వర్షన్ అనేది చేశారు కానీ బట్ ఇంతకు ముందు వరకు ఎలాగుండేదంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అనేది కంప్లీట్లీ ప్యూర్లీ తెలుగు మీడియంలో ఉండేది. సో దీనివలన ఇక్కడ మనం తెలుగు మీడియంలో ఇక్కడ 10+2 చేస్తున్నాం డిప్లొమా అనేది. వేరే స్టేట్స్కి వెళ్ళగానే అక్కడ ఏమవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ ఉంటుందనేసి పర్టికులర్గా 10+2 అనేది బయాలజీ స్ట్రీమ్లో చేసిన స్టూడెంట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈవెన్ తమిళనాడు తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా అన్ని కాలేజెస్ కూడా అదే విధంగా ఉందండి. సో దానివల్లనే దీనికి ఒక వర్క్ అరౌండ్గా ఇక్కడ ఓపెన్ ఇంటర్ అనేది మనము ఉంటే బెటర్ అనేసి అంటున్నాం. బట్ డిప్లొమా మీద కూడా కొన్ని యూనివర్సిటీస్ అయితే బీఎస్సీ అగ్రికల్చర్కి అనేది అలో చేస్తున్నాయండి. ఐకార్ కాలేజీల్లో ప్రైవేట్గా జాయిన్ అవ్వడానికి ఓపెన్ ఇంటర్ కంపల్సరీ అనేసి. సో ఓపెన్ ఇంటర్ అనేది ఉంటే బెటర్ అండి. మీరు ఏదైనా ఛాన్స్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. ఇన్ కేస్ లేకపోయినా కూడా ఒకవేళ ఇయర్ వేస్ట్ అవ్వకుండా అంటే ఈ ఇయర్కి కొన్ని యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయి వితౌట్ ఓపెన్ ఇంటర్. ప్యూర్లీ డిప్లొమా ఏదైతే మీ క్వాలిఫికేషన్ ఉందో
ఆ క్వాలిఫికేషన్ మీద కూడా తీసుకుంటూ ఉన్నారు. సో ఇంటర్లో ఎంత పర్సంటేజ్ రావాలి ఐకార్ కాలేజీలో జాయిన్ కావాలి అంటే అనేసి, సో ఇంటర్మీడియట్లో వచ్చేసి ఐకార్ కాలేజీలో మనం గవర్నమెంట్ కాలేజీలో సీట్ తెచ్చుకోవాలంటే కనుక ఇంటర్ స్టూడెంట్స్ వచ్చేసి ఎంసెట్లో మంచి మెరిట్ ర్యాంక్ అనేది ఉండాలండి. సో ఎంసెట్లో మెరిట్ ర్యాంక్ అంటే రఫ్గా వచ్చేసి మనకు ఒక 2500 3000 బిలో కనుక ర్యాంక్ ఉంటే కనుక మనకు త్రూ ఎంసెట్ అనేది సీట్ వస్తుంది. ఒకవేళ ప్రైవేట్ కాలేజెస్లో వెళ్ళాలనుకుంటే మాత్రం 50% ఇంటర్మీడియట్ మార్క్స్లో ఉండి, కొన్ని యూనివర్సిటీస్ 60% కూడా అడుగుతున్నాయి. సో బేసిక్గా ఒక 50-60% ఇంటర్లో ఉంటే కనుక సరిపోతుందండి. అండ్ ఐకార్తో ఉన్న బీఎస్సీ కాలేజెస్ బెస్ట్ ఏవి అనేసి అడుగుతున్నారు. సో బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజెస్ వచ్చేసి మనకు చాలా ఉన్నాయి. సో యూనివర్సిటీస్లో తీసుకుంటే కనుక నేను పర్సనల్గా రిఫర్ చేసేదైతే అంటే అన్ని ఆల్మోస్ట్ నేను ఎల్పియు కానివ్వండి, తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ కానివ్వండి, షౌట్స్ కానివ్వండి, ఈవెన్ ఐటీఎం యూనివర్సిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా విజిట్ చేశాను. సో వీటన్నిటిలో కంపేర్ చేసుకుంటే కనుక కొంత బెటర్గా అయితే డెఫినెట్గా ఎల్పియు అండ్ ఐటీఎం యూనివర్సిటీస్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎడ్యుకేషన్ ఉందండి. ఈ రెండింటిని అయితే ప్రిఫర్ చేయొచ్చండి. నెక్స్ట్, కేరళలో బీఎస్సీ సీట్స్ ఉన్నాయా? సో కేరళలో అనేది ఓన్లీ గవర్నమెంటే ఉన్నాయండి. అగైన్ ఐకార్ అక్రెడిటేషన్ తోటి ప్రైవేట్ యూనివర్సిటీస్ లేవు. ఈవెన్ కేరళలో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా వరకు తమిళనాడులో ఉన్న కాలేజెస్, మహారాష్ట్రలో ఉన్న కాలేజెస్, అగైన్ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్కి అనేది వెళ్తూ ఉంటారు. కేరళలో అయితే మనకు ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఆఫర్ చేసే, ఐకార్ అక్రెడిటేషన్ తోటి ఆఫర్ చేసే ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఏమీ లేవండి. సార్ నేను ఇప్పుడు ఓపెన్ ఇంటర్ సిఈసి తీసుకున్నా, ఇప్పుడు బీఎస్సీ ఎలా చేయాలి? ఓకే, సో మీరు ఇప్పుడు ఓపెన్ ఇంటర్ సిఈసి తీసుకున్నారు, ఓపెన్ ఇంటర్ సిఈసికి అనేది మీరు ఎగ్జామ్స్కి అపియర్ అయిపోతున్నారు కదా, దాంతోపాటు మీరు పీసీబీకి కూడా అప్లై చేయండి, బైపీసీ స్ట్రీమ్కి కూడా, ఆర్ అట్లీస్ట్ ఎంపీసీ స్ట్రీమ్కి అయినా పర్లేదు, మహారాష్ట్రలో అయినా ఎలిజిబిలిటీ ఉంటుంది ఎంపీసీ బేసిస్ మీద. సో ఒకవేళ మనకు టీఎస్ఓఎస్, ఏపీఓఎస్ అయిపోయినా కూడా మనకు ఎన్ఐఓఎస్ లాంటివి కూడా కొన్నిటిల్లో డేట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోండి బైపీసీ స్ట్రీమ్ కింద, ఎందుకంటే మ్యాండేటరీ అది బైపీసీ స్ట్రీమ్ అనేది. అండ్ సార్ గవర్నమెంట్కి ఏమైనా ఫీ ఉంటుందా? సో గవర్నమెంట్ కాలేజ్ తీసుకుంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తెలంగాణలో సీట్ వచ్చింది అనుకోండి, ఫీ అనేది చాలా తక్కువ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ మనకి ఇక్కడ జయశంకర్ యూనివర్సిటీ కింద ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో హార్డ్లీ 2 ఇయర్స్కు హాస్టల్ అంతా కలిపి కూడా ఒక 1,50,000 నుండి 2 lakhs మధ్యలో అనేది టోటల్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. బీఎస్సీ సబ్జెక్ట్స్ కొంచెం డిప్లొమాకి రిలేటెడ్గా ఉంటాయా అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ బీఎస్సీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అంటే డిప్లొమాలో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి మాత్రమే మీకు డిప్లొమాలో బీఎస్సీ అగ్రిలో ఎక్స్టెన్షన్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు డిప్లొమాలోనే ఆల్మోస్ట్ అగ్రోనామీ గురించి, సాయిల్ సైన్స్ గురించి, సీడ్ టెక్నాలజీ గురించి, కొంత ఎంటమాలజీ గురించి కానివ్వండి, కొంతవరకు అంటే బేసిక్ ఇన్పుట్స్ అనేది అక్కడ నుండే మీకు స్టార్ట్ అవుతాయి డిప్లొమాలో. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఎక్స్టెన్షన్ ఉంటుంది. అండ్ ఫార్మాట్ కూడా సిమిలర్గానే ఉంటుందండి డిప్లొమా లాగానే. సో డిప్లొమాలో 1 year మీకు లెక్చర్స్ ఉంటాయి, 1 year రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఫీల్డ్ వర్క్ కూడా ఉంటుంది. సేమ్ ఇక్కడ బీఎస్సీ అగ్రి వచ్చేసరికి 3 years వచ్చేసి లెక్చర్స్ ఉంటాయండి. అండ్ ఫైనల్ ఇయర్ కంప్లీట్గా మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి, రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా ఉంటుంది. సో డిప్లొమా చదివిన స్టూడెంట్స్కి అయితే బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఈజీగా కంప్లీట్ చేయొచ్చండి. నెక్స్ట్, సో ఓపెన్ ఇంటర్ బెటర్ ఆర్ మ్యాండేటరీ అంటే స్టిల్ చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నట్లుందండి. సో ఓపెన్ ఇంటర్ అనేది ఉంటే బెటర్ అండి, అంటే లేకపోయినా కూడా అంటే అది మ్యాండేటరీ ఏం కాదు. కొన్ని యూనివర్సిటీస్కి వచ్చేసి కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ఓపెన్ ఇంటర్ అనేది మ్యాండేటరీగా అడుగుతారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం తమిళనాడులోని కాలేజ్కి వెళ్ళాలన్నా, మహారాష్ట్రలోని ఏ కాలేజ్కి వెళ్ళాలన్నా కూడా డెఫినెట్గా ఓపెన్ ఇంటర్ అనేది ఉండాలండి. సో అక్కడ మ్యాండేటరీ. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్ విషయానికి వస్తే కనుక ఐటీఎం కానివ్వండి, ఎల్పి యూనివర్సిటీ కానివ్వండి, గురుకాశీ కానివ్వండి, ఇక్కడ మనకు ఓపెన్ ఇంటర్ అనేది మ్యాండేటరీ ఏమీ కాదండి. సో డిప్లొమా బేసిస్ మీద కూడా మనము అడ్మిషన్ తీసుకోవచ్చు. సార్ నేను ఇప్పుడు ఓపెన్ ఇంటర్, ఓకే సేమ్ రిపీట్ అయింది.
సో బీఎస్సీ ఫిషరీస్ గురించి కూడా అడుగుతున్నారు. సో బీఎస్సీ ఫిషరీస్ అంటే డిప్లొమా అగ్రికల్చర్ చేసిన స్టూడెంట్స్ వచ్చేసి బీఎస్సీ హార్టికల్చర్ కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీ కానివ్వండి, బీఎస్సీ బయోటెక్నాలజీ కానివ్వండి, ఈవెన్ బీఎస్సీ ఫిషరీస్ కానివ్వండి, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చేయొచ్చు. అంటే చాలామంది మనం అనుకుంటుంటాము డిప్లొమా అగ్రికల్చర్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా సీడ్ టెక్నాలజీ చేస్తే మళ్ళీ బీఎస్సీ అగ్రియే చదవాలి అనేసి. బట్ బీఎస్సీ అగ్రితో పాటు మనము డెఫినెట్గా అయితే ఇక్కడ హార్టికల్చర్ కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫిషరీస్ ఇలాంటి సబ్జెక్టులు కూడా మనం గ్రాడ్యుయేషన్లో తీసుకొని చదవచ్చండి. సో బీఎస్సీలో ఎంత పర్సెంటేజ్ వస్తే ప్లేస్మెంట్స్ ఉంటాయి అనేసి అడుగుతున్నారు. సో బీఎస్సీలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే అయిపోయిన తర్వాత యూనివర్సిటీ లెవెల్లో పర్సెంటేజ్ బట్టి అనేది ప్లేస్మెంట్స్ ఉండవండి. మన దగ్గర ఎంత స్కిల్ ఉంది అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది, కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది, దాన్ని బేస్ చేసుకొని ప్లేస్మెంట్స్ అనేది ఉంటాయండి. డెఫినెట్గా మన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉండి మంచి కమ్యూనికేషన్ కనుక ఉంటే డెఫినెట్గా ఏదైనా కంపెనీలో ప్లేస్ అవ్వడం అనేది ఈజీ అండి. అండ్ సో డిప్లొమా సర్టిఫికేట్ అవుట్ ఆఫ్ స్టేట్ యూజ్ అవుతాయా అనేసి అడుగుతున్నారు. అంటే అడ్మిషన్ గురించి అండి అది, లేదంటే కనుక అగైన్ జాబ్ గురించి అంటే అదర్ స్టేట్స్లో ఎక్కడైనా జాబ్ చేయడానికి. ఒకవేళ అదర్ స్టేట్స్లో జాబ్ చేయడానికి అయితే డిప్లొమా సర్టిఫికేట్ అనేది మనకు అది ఎక్కడికి వెళ్ళినా కూడా యూజ్ అవుతుందండి. అండ్ అగైన్ అడ్మిషన్ విషయానికి వస్తే మనకు తమిళనాడు, మహారాష్ట్రలో మాత్రము డిప్లొమా సర్టిఫికేట్ మీద మనం బీఎస్సీ అగ్రికల్చర్ అనేది చేసుకోలేదు. అంటే ఆ స్టేట్లో ఏదైనా మనకు అంటే జాబ్స్ ఉన్న ప్రైవేట్ జాబ్స్ ఏవైనా వాటికి మనం ఆ సర్టిఫికేట్తో వెళ్ళొచ్చు, కానీ బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకోవడానికి మాత్రం ఆ 2 స్టేట్స్లో ఎలిజిబిలిటీ అనేది లేదండి స్టూడెంట్కి. అండ్ ఎల్పియు అండ్ మహావీర్లో ఫీ ఎంత ఉంటుంది అనేసి అన్నారు. సో ఇక్కడ ఏంటంటే అండి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఫీ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అక్కడ స్కాలర్షిప్స్ కానివ్వండి ఇలాంటి స్కీమ్స్ అనేది ఉంటాయి. ఓవరాల్గా హాస్టల్ అంతా కలిపి కూడా ఒక 10 to 12-13 lakhs మధ్యలో అక్కడ టోటల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఖర్చు వస్తుందండి. అండ్ తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో కొత్తగా ఐకార్ అక్రిడిటేషన్ వచ్చిన యూనివర్సిటీలో హాస్టల్ అంతా కలిపి కూడా ఒక 7 to 9 lakhs మధ్యలోనే కంప్లీట్ అయిపోతుందండి అక్కడ. అండ్ ఇక్కడ హాస్టల్ అనేది ఎక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాండేటరీ ఏం కాదండి. సో మనం ఎడ్యుకేషన్ వరకు మనం పే చేసుకొని హాస్టల్ మనము అంటే బయట ఏదైనా ప్రైవేట్ హాస్టల్స్ ఉన్న చోట అయితే బయట ప్రైవేట్ హాస్టల్స్లో ఉన్నా కూడా జనరల్గానే బయట ప్రైవేట్ హాస్టల్స్లో కొంచెం తక్కువ ఫీ ఉంటుంది క్యాంపస్ హాస్టల్స్ కంటే కూడా కంపేర్ చేస్తే. సో అలా కూడా ఉండొచ్చండి, కొంత తక్కువలో ఇది అయిపోతుంది. Hi sir, heard that you are one of leading consultant in South. Congrats for that. Thank you so much. Why is agriculture placement ratio is very less compared to engineering? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఇక్కడ. సో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకు వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఏదైనా కంప్లీట్ అయిన వాళ్ళు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తే కనుక కొన్ని ల్యాక్స్లో ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. సో ఏదైనా సాఫ్ట్వేర్ సెక్టార్లో వెళ్ళారనుకోండి స్టూడెంట్ 7 lakhs 8 lakhs అట్లా ప్యాకేజెస్ అనేది అంటే స్టార్టింగ్లోనే వచ్చే ఆఫర్ చేసే కంపెనీస్ కూడా ఎన్నో ఉన్నాయి. బట్ అదే అగ్రి విషయానికి వచ్చేసరికి 15,000 20,000 ఇలా పర్ మంత్ అంటున్నాం. అంటే అప్రాక్సిమేట్గా 2 lakh 2.5 lakh అనేసి చెప్తూ ఉన్నాను కదా. అలా కాకుండా ఈవెన్ కొన్ని బెటర్ కంపెనీస్ కూడా దీంట్లో కూడా ఉన్నాయండి. అంటే ఎక్కువ ప్యాకేజ్ ఆఫర్ చేసే కంపెనీస్ అలా ఉన్నాయి. బట్ దీనికి ఏంటంటే మనము ఒక బెటర్ కంపెనీ అనేది మనం టార్గెట్ చేసి వెళ్ళాలంటే డెఫినెట్గా దానికి తగ్గ స్కిల్స్ అనేది మన దగ్గర ఉండాలండి. సో ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ ఎక్కడ అవుతుందంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దగ్గర స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. దానికి ఒక రీజన్ ఏంటంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండటానికి చాలా వరకు అంటే స్టూడెంట్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత లేదా డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీరింగ్కి వస్తున్నారు. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ కమ్యూనికేషన్ మీద కూడా ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. అదే ఇక్కడ ఏమవుతుందంటే బీఎస్సీ అగ్రికల్చర్లో చాలా వరకు కమ్యూనికేషన్కి అనేది తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన యూనివర్సిటీస్ అనేది కొంత స్టూడెంట్స్ కూడా కమ్యూనికేషన్లో వీక్గా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు చాలా వరకు యూనివర్సిటీస్ అయితే ఈ కమ్యూనికేషన్ కూడా మంచి ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్లేస్ చేయాలన్నా కూడా ఒక మంచి కంపెనీలో డెఫినెట్గా స్టూడెంట్ దగ్గర స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ మీద కూడా చాలా యూనివర్సిటీస్ వచ్చేసి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారండి. సో ఇది కాస్త చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ముందు రోజుల్లో అయితే ఉంటాయి.